జిల్లా నల్లపాడు సీఐ అవినీతికి పాల్పడి బాధితులకు అన్యాయం చేస్తున్నాడని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ డాక్టర్పై దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న సీఐ బాధ్యత లేకుండా వ్యవహరించారని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కృష్ణ చైతన్య హాస్పిటల్పై దాడి చేసిన వారి నుండి 10 లక్షల రూపాయలు తీసుకుని ప్రేక్షక పాత్ర వహించినట్లుగా ఆరోపించారు. డాక్టర్ శ్రీనివాసరావుపై దాడి చేసిన వారితో రాజీ చేసుకోవాలని సీఐ ఒత్తిడి తెస్తున్నట్లుగా ఆరోపించారు. ఈ విషయాన్ని డీజీపీ వరకు తీసుకువెళ్లి డాక్టర్ శ్రీనివాసరావుకు న్యాయం చేస్తామని జనసేన శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఇష్యూలో ఆయన సరిగా పనిచేయలేదని చెప్పాం అంతే. ఆయన ఆ రోజు సరిగా డ్యూటీ చేస్తుంటే అంబటరాంబాబు ఇష్యూ అది పెద్ద అయ్యేది కదా. ఆ డ్యూటీ చేయడం ఆ రోజు చేయలేదని చెప్పినంత మిగతా విషయాలు మా దృష్టిలో రాలేదు. ఇప్పుడు వచ్చిన విషయాన్ని మేము ప్రజల దృష్టి తీసుకెళ్తాం, అధికారుల దృష్టి తీసుకెళ్తాం. ఎస్పీ గారిని కూడా కలిసారు. కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. నైట్ ఎప్పుడో మిడ్ నైట్ ఇద్దరు అప్పచెప్తే వాళ్ళని పంపించారు. ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్ట సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో వాసు అంట ఆయన వచ్చి చూసారు. ఎఫ్ఐఆర్ కట్ట ఒక ఎఫ్ఐఆర్ పంపించరు. నేను వచ్చేదో ఎంక్వైరీ చేసి అంటే జరిగినటువంటి వాతావరణంలో కేసు వివరాలు వేరు, ఆయన కట్టినటువంటి సెక్షన్లు కూడా వేరు. అది కూడా చూసాం మేము. మా లాయర్ గారు కూడా చూశారు. సెక్షన్లు కూడా సరైనటువంటి సెక్షన్ వేయట్లా. మరి ఎందుకు జరుగుతూ ఉంది ఆయన, మరి ఎందుకు చేస్తా ఉన్నాడు? అక్కడ చాలా పెద్ద స్టేషన్ అది. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి ఉన్నట్టుంది ఆ ఎస్సీఐ ఇక్కడ. ఇదే తప్పితే ఎవరు కూడా న్యాయం చేసినట్లేవు. ఇంకేమంటే బెదిరింపులు చేస్తాను కూడా ఈ మధ్య చెప్తా ఉన్నారు కొంతమంది. ఏది నేను మొన్న అంబటరాంబాబు విషయంలో మాట్లాడుతున్న సీఐ గురించి కొన్ని మా దృష్టికి వచ్చింది. ఆ విషయాన్ని ఈరోజు ఎస్పీ గారు కూడా ఏజీ గారికి కూడా డాక్టర్ గారు తీసుకెళ్ళి కలుపుతాం. లేదు వాళ్ళకి ఏదైనా రావాలంటే డాక్టర్ గారితో మేమే అకౌంట్మెంట్ ఇప్పిస్తాం. మేము సివిల్ సెటిల్మెంట్ చేయడానికి ఏం లేవు. నిజంగా న్యాయంగా జరగాల్సి న్యాయంగా జరిగేటట్టు కూడా మేము మాట్లాడుతాం.